మా ఇంట్లో మా అమ్మకి క్యాన్సర్ ఉందండి. మా ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకి భోజనం తిన్నప్పుడు మా అమ్మ పక్కనే కూర్చుంటారు. న్యాచురల్గా నానమ్మలు అమ్మమ్మలు బాగా చూస్తారు కదా, మరి అంటువ్యాధి వస్తుందా అంటే క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు. 40 సంవత్సరాల నుంచి దీంట్లోనే పనిచేస్తున్నాను. మరి క్యాన్సర్ అనేది అంటువ్యాధి అయితే క్యాన్సర్ డాక్టర్లు అందరికీ రావాలి కదా. ఇదేమో అంటువ్యాధి కాదు, దీని నుంచి పక్కన వాళ్ళకి రాదు. రెండోది కూడా అడుగుతూ ఉంటారు, రేడియేషన్ ఇప్పిస్తున్నాను మా నాన్నకి, మరి మా ఇంట్లో పెట్టుకోవచ్చా, బయట పెట్టాలా, ఆయన నుంచి రేడియేషన్ పక్కన వాళ్ళకి వస్తుందని. రేడియేషన్ అనేది ఎవరైతే ఉంటుందో వాళ్ళకి వెళ్తుంది కానీ పక్కన వాళ్ళకి ఏం వెళ్ళదు. అందుకని కొన్నిటికి ఆ రేడియేషన్ తీసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఇది రేడియో యాక్టివ్ ఐడిన్ అనేది ఇచ్చినప్పుడు థైరాయిడ్ క్యాన్సర్స్కి వాళ్ళు ఏం చేస్తామంటే ఒక 3 రోజులు ఐసోలేషన్ చేస్తాం. ఆ యూరిన్లో కొంచెం రేడియో యాక్టివిటీ ఉంటుంది. ఆ తర్వాత 3 రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, అమ్మ మీరు బాత్రూమ్ విడిగా వాడుకోండి, అందరు వెళ్ళే బాత్రూంలో వెళ్ళొద్దని చెప్తాం అన్నమాట. ఎందుకంటే ఆ రేడియో యాక్టివ్ ఐడిన్ మెటీరియల్ వలన ఈ యూరిన్లో పోవటం వలన కొంత రేడియో యాక్టివిటీ అనేది వస్తుంది.